పాపం ముందు ఎవడో వాడు ఇంట్లో క్యాండిడేట్ ఎవడో వాడు చెప్పవను, వాడా జనసేన వాని కొడుక వాళ్ళ అన్ననా ఎవడో ముందు వాని క్యాండిడేట్ అని చెప్పవను, వాడు ఏమని ప్రజలను అడుగుతాడు అడగమనండి. ఇంత లుచ్చా నా కొడుకు ఆంధ్రప్రదేశ్లోనే ఎవరు ఉండరు. వాడు అందరినీ కమిషనర్ గారిని అతను ఏం చెప్తాడు, నువ్వు ఎవరికి పుట్టావు అంటాడు. కమిషనర్ ఎవరికి పుట్టాడో వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టింటాడు. వీడు ఎవరికి పుట్టాడో వాడు చెప్పమని సమాధానం. ఏరా వాళ్ళు కాదు చెప్పేది. ఎవరినన్నా తిట్టేటప్పుడు నేను కానీ ఇంకోరు కానీ నువ్వు ఎవరికి పుట్టినావు అంటే వాడు కూడా కనుక్కుంటాడు కదా నువ్వు ఎవరికి పుట్టినావని. నువ్వు పుట్టిండేది కూడా చెప్పాలి కదా. వాడిని తిట్టినప్పుడు వాడు పుట్టిండేది వాడు చెప్పేటప్పుడు నువ్వు పుట్టిండేది కూడా కమిషనర్ అని ఇంటాడు కదా మనసులోనో వాళ్ళ కొలీగ్స్తోనో ఈడేవుని పుట్టాడని. దానికి నువ్వు కూడా సమాధానం చెప్పాలి కదా. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నిన్న లేక మొన్న గోడౌన్ రైడ్ చేస్తే 2 కోట్ల చిల్లర రైడ్ అయితే అది ఎవడో గవర్నమెంట్ ఎంప్లాయీది గోడౌన్లో చేస్తే నాకు 70% అంట, మా అనుచరుడు అయినటువంటి జాన్సన్కు 30% అంట. అంటే వాడు ఏమన్నా ఊడగలు చేస్తాడు మా ఇంట్లో ఏమన్నా వాని ఆదాయం అంతా తీసుకొని మా ఇంట్లో పెట్టేకి. వీడికి 30 ఏళ్ళ నుండి ఎంతమంది అధికారులు, ఎంతమంది మటకా వాళ్ళు, ఎంతమంది తాగుడుబోతులు, ఎంతమంది బ్రాంచ్ షాప్ వాళ్ళు, ఎంతమంది దొంగతనాలు చేసిన వాళ్ళు, ఈయన మాదిరి లారీలు దొంగగా తీసుకొచ్చి తిప్పేనా కొడుకులు ఇన్సూరెన్స్ చేసే వాళ్ళకి ఈయనకి ఎంత బాటా ఉంది. వాడు అనుకుంటాడేమో నా క్యారెక్టర్ వానికి రావాలంటే 100 జన్మలు ఎత్తాల. వాని మాదిరి అభిరుచి హోటల్ ఉన్నంత వరకు వాని ఇంట్లో కేజీ మాంసం తీసుకురాలి. చికెన్ షాపులలో వాని ఇంట్లో వంట మనిషి పోయి కేజీకి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రోజు కూడా వసూలు చేస్తున్నారు. వాళ్ళే కొడుకున్నారు. వాంది ఒక బతుక. వాడు చెప్తాడు నేనేందో పెద్ద రాజుల వంశం గద్వాలు అది ఇదని. నా కొడుకులు దొంగతనాలు చేసి ఆడ కొడితే వీటికొచ్చి వండారు. ఈసారికి ఎలక్షన్లలో మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ జెండా తాడిబెత్తలు ఎగురితే వాడు మళ్ళీ గద్వాలకు పోతారో లేకపోతే ఎక్కడ పోతారో సువటపురం పోతారో ఎక్కడ పోతారో వానికే తెలియడం లే. ఆ అయోమయంలో ఏం చేస్తాడో కూడా తెలియడం లే. వాళ్ళు అనుకుంటున్నారు నన్ను ఏదో రూపకంగా కొట్టి క్రైమ్ చేస్తే తాడిపత్రి ప్రజల్లో నన్ను ఏదో రూపకంగా ఒక ఫ్యాషనిస్ట్గా చిత్రీకరించాలనేది అతని ఆలోచన. ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ప్రభాకర్ రెడ్డి. నేను ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అయినాక దాన్ని ఒక తూచా పక్కకు పారేసినా నువ్వు ఎన్ని రెచ్చగొట్టినా ఏం కొట్టినా దాని మూల్యము ఏప్రిల్ తర్వాత నువ్వు దాని మూల్యం చెల్లించుకోక తప్పదు. చెల్లించిన తర్వాత నువ్వు ఎట్లుంటావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుంటే చాలు. నీ కొడుకు తాడిపత్రి ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో కూడా ఉండడు. వీకెండ్ పాలిటిక్స్ చేస్తాడు. నా కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్తాడు. నీ కొడుక మీ అన్న కొడుక మీ అన్న నువ్వా ఎవడో ఒకటి చెప్పండి. ఎవడో ఒకటి చెప్పి తర్వాత మీరు ప్రజలు లేకపోండి. ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటా అందరినీ ఏమన్నా మేము పట్టాలు ఇచ్చి ఇల్లు కడితే నా గవర్నమెంట్ వచ్చి పీకేస్తాండి. ఏమరా మీ నాయన సొమ్మ పీకేనికి నీవు పీకేస్తా అంటే ఏదో రోజులు ప్రజల్లో చైతన్యమై అందరూ కలిసి నీ ఇల్లు పీకే రోజు దగ్గరలోనే ఉంటుంది. నువ్వేమో అది పెద్ద భ్రమలో పెట్టుకోవద్దు. పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చేస్తే నిలబెట్టావు, హెల్త్ సెంటర్లు నిలబెడతావు, ఆర్టీఓ ఆఫీసుకు ప్రతిసారి అర్జీలు ఇస్తావు, జూనియర్ కాలేజ్ కాంపౌండ్ కడితే నిలబెడతావు. నువ్వు సేవ్ తాడిపత్రి అంటావు. ఏంద్రా నువ్వు సేవ్ చేసేది? ధనవంతులు ఉంటే వాళ్ళతో డబ్బులు వసూలు చేసేది సేవ్ చేసేది. సాయిబాబు గుడికి 4 కోట్ల డబ్బు నీ ఇంట్లో పెట్టుకొని 5 సంవత్సరాలు అవుతుంది. ఏంది నువ్వు దాన్ని డెవలప్ చేసిండేది? నువ్వు బతుకుతాండవు. నువ్వు పంది బతికేది 2 ఒక్కటే చెప్తాడా. అతని టేబుల్ మీద పంది మాంసం పెట్టి ఎవరన్నా కానీ ముస్లిమ్స్ ఉండారని ఇనిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళకి అదే టేబుల్ మీద పెట్టి వడ్డిస్తాడు. మళ్ళీ వడ్డించేటప్పుడు ఇది పంది మాంసం అంటే తింటే ఏమవుతుంది అంటాడు. ఏం వాడు తినమని ఏనుగు మాంసమో లేకపోతే ఎవరిదాన్ని ఊర్లో వాళ్ళకి తినవు. ఇదంతా ఊర్లో వాళ్ళకి తింటే పంది ఏది తింటే అది వాడు తింటే కదా అర్థమవుతుంది ఎవరు ఏది తిండాలా ఏది తినకూడదు. వాడు చేసే ప్రతి పని కూడా నీచ నికృష్టమైన పనులు తప్ప ఎప్పుడు కూడా ఎవరు కూడా తాడిపత్రి ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తాడ. వాడు చెప్పే మాటలు ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ విద్యావంతులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు తెలియని వాళ్ళు ఎవరు కాదు, అందరూ తెలిసిన వాళ్ళే. ఒక్కసారి నన్ను అతన్ని కంపేర్ చేసి ఆలోచన చేయండి. ఏది నిజము ఏది అబద్ధం అని. వాడు చెప్పే మాట ప్రతి ఒక్కటి కూడా మీరు
ఆలోచన తీసుకోకపోతే నష్టపోయేది మనమే. అందువల్ల ఎప్పుడన్నా కానీ ఆలోచన చేసి ఖచ్చితంగా దాని నిర్ణయం తీసుకోండి. డ్రైనేజ్లలో ప్రతిసారి రాళ్ళు వేయడము, పూడ్చడము, అవి మేము కంప్లైంట్ తీసుకోవడం, మేము చేయడం ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఒక్కసారి తాడిపత్రి ప్రజలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe .news.